శనార్థులు మన మార్నింగ్ ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం. ప్రతిరోజు లెక్కనే ఈరోజు కూడా మన జిందగీకి మస్తు ఉపయోగపడే చక్కటి ముచ్చట్లతోటి మీ ముంగటికి వచ్చేసినాం. మనసుకు నిమ్మలమిచ్చే ముచ్చట్లతో షురు చేస్తే పానాన్ని పైలంగా ఉంచుకునే చిట్కాలు, అట్లనే మన మట్టి చరిత్ర దాకా ఎన్నెన్నో గమ్మత్తైన విషయాలను పూసగుచ్చినట్టు మాట్లాడుకోబోతున్నాం. మన పెద్ద మనుషులు చెప్పే అపురూపమైన సలహాలను సూచనలను విని తెలుసుకొని మీ రోజంతటిని మస్తు ఎనర్జెటిక్గా మార్చుకొనికే రెడీగా ఉండుండ్రి. ఇక లేట్ ఎందుకు, ఇయాల్టి మన ముచ్చట్లను షురూ చేద్దామా? ఇక రోజు పొద్దుగా లేస్తే ఇంట్లో ఏం కూర వండాలి అనే పెద్ద పంచాయతీ నడుస్తుంది కదా. కానీ ఇవాళ ఒక మస్తు ముచ్చట తెలుసా? అదేంటంటే జాతీయ కూరగాయల దినోత్సవం అంట. విననీకే మస్తు వింతగా ఉంది కదా. ఇగో ఇదొక సరదా ముచ్చటనే. ఈ దినోత్సవం అసలు కథ ఏంటంటే మనందరం మంచిగా ఆరోగ్యంగా బతకాలని ఈ రోజును జరుపుకుంటారు. ఎప్పుడు కోడి మాంసము మేక మాంసము రొయ్యలు వెనుక పోకుండా అప్పుడప్పుడు పచ్చటి కూరగాయలు ఆకుకూరలు కూడా తినాలి. అప్పుడే కదా మనకు మంచిగా ఉండేది. ఈ మొక్కల నుంచి వచ్చే తిండి తింటే ఒంటికి ఎంతో బలమని, రోగాలు మన దగ్గరికి కూడా రావద్దని పెద్దలు చెప్తున్నారు. కూరగాయలు తినడం వల్ల మన ఆరోగ్యం ఎంత పైలంగా ఉంటుందో అందరికి ఎరక చేసేటందుకే ఈ రోజు అన్నమాట. అందుకే ఇవాళ మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నిటికీ ఒక దండం పెట్టి మంచిగా వండుకొని లొట్టలు వేసుకుంటా తినేసేయండి. ఈ ముచ్చట్లతో మీ మెదడుకు మెదపెట్టే క్వశ్చన్లు ఎట్లాగో ఉంటాయి కదా. పాండ్రి మళ్ళా సూర్య నమస్కారం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఏ చంద్రునికి నమస్కారం, బి సూర్యుడికి కృతజ్ఞత తెలపడం, సి వర్షం కోసం ప్రార్థన, డి నిద్రకు సిద్ధమవ్వడం. చూసిరు కదా నుల్లా ఆప్షన్స్. నేనైతే ప్రోగ్రామ్ ఎండింగ్లో రివీల్ చేస్తా, మీరు చూస్తూనే ఉండుర్రి మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్. ఇక పొద్దుగాలు లేచినప్పటి సంది రాత్రి వండుకునే దాకా ఊరుకుల పరుగుల జిందగీ అయిపోయింది మనది. పైసలు సంపాదించడం ఎంత ముఖ్యమో మన ఇల్లు మన పిల్లలు మన ప్రశాంతత కూడా గంతే ముఖ్యం. ఉద్యోగం తనలాటల పడి సంసారాన్ని సంతోషాన్ని దూరం చేసుకుంటారు చాలా మంది. దీన్నే ఇంగ్లీష్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. అంటే అటు నౌకరిని ఇటు ఇంటిని సమానంగా ఎట్లా చూసుకోవాలి అని. మరి ఈ పంచాయతీ తెలియక ఎప్పుడు చూడు తిక్కగా తిట్ల మొహం పెట్టుకునేటోళ్లకు నయాదారి చూపించనీకే ఈరోజు మన మార్నింగ్ ముచ్చట్లు కార్యక్రమానికి ఒక పెద్ద మనిషి వచ్చిండు. ఆయననే మన ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సారు. ఉద్యోగ ఒత్తిడిని ఎట్లా తట్టుకోవాలి, ఆఫీస్ ముచ్చట్లు ఆఫీస్లోనే వదిలేసి ఇంటికి సంతోషంగా ఎట్లా రావాలనేది ఈరోజు సార్ మాటలలోనే ఇందాం పాండ్రి. మనం వ్యాపారం చేస్తున్నా వృత్తిలో ఉన్నా సరే సరైన సమయానికి దాన్ని కేటాయించకపోతే మీ వృత్తిలో మీరు నైపుణ్యం సాధించలేరు, అభివృద్ధి సాధించలేరు. అలాగని వర్క్లోనే చాలా బిజీగా ఉండిపోయి కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించకపోయినా, లేదా సామాజిక జీవితంలో స్నేహితులకు బంధువులకు మీరు సమయం కేటాయించకపోయినా మీ జీవితం సంపూర్ణం అవ్వదు, బ్యాలెన్స్ అవ్వదు. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సమయానికి సమన్యాయం చేయడం అనేది చాలా అవసరం. అన్నిటికీ సమానంగా వినియోగించడం అది ఒక కళ. అయితే అందరికీ రాదు. సామాన్యంగా మనకు వచ్చే మానసిక ఒత్తిడి కారణం ఏంటంటే ఎక్కువ సమయాన్ని పని మీద పెట్టడమో, లేదా ఎక్కువ సమయాన్ని ఇవ్వలేకపోవడము కుటుంబ సభ్యులకు ఇవ్వటం వల్ల మీ చుట్టూ ఉన్న వాళ్ళు అసంతృప్తికి గురై మీరు సరైన సమయం ఇవ్వట్లేదనే అనుకునే అవకాశం ఉంది. అది మీ సంబంధ బాంధవ్యాల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటే మనం తెలుసుకోవాల్సిన విషయాలు, మనకు పరిధులు తెలియాలి. ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి, ఎవరికి సమయాన్ని మనం ఇవ్వకుండా మనం బిజీగా ఉంటున్నాము, ఇట్లాంటి ప్రాధాన్యతలు తెలియటం వల్ల వాళ్లకు ఆ సమయాన్ని ఇవ్వటం వల్ల జీవితం సంపూర్ణంగా ఉంటుంది, ఎవరూ అసంతృప్తికి గురి కాకుండా ఉంటుంది. అలాగే వ్యక్తిగత జీవితం అభివృద్ధి కూడా అవుతుంది. అయితే దీన్ని మనం పాటించాల్సిన విషయాలు ఏంటి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయటం వల్ల మనిషి జీవితంలో సంతృప్తిని పొందుతాడు, అసంతృప్తి నుంచి దూరం అవ్వచ్చు, ఒత్తిడికి గురి కాకుండా ఉండొచ్చు. విపరీతమైన ఒత్తిడిలో వర్క్లో పనిచేస్తూ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల మధ్య గడిపినా సరే వాళ్ళు ఎక్కువ నిజంగా మెంటల్గా అక్కడ ప్రజెంట్ ఉండకపోవచ్చు. అంటే వాళ్ళు ఫిజికల్గా ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలన్నీ ఆఫీసులోనే ఉంటాయి. ఇలా ఇంబ్యాలెన్స్ చేయటం వల్ల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుంది. అందుకే
మనం ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం పాటించాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, ఏ సమయంలో ఏ పని చేయాలో ముందే షెడ్యూల్ చేసుకొని ఆ పనిని ఆ సమయంలో పూర్తి చేసే ప్రయత్నం చేయడం, పనికి షెడ్యూల్స్ నిర్ణయించడం, ఎక్కువగా మొబైల్ ఫోన్తో గడపకపోవడం, ఇంట్లో ఉన్నప్పుడు పూర్తిగా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించగలగడం. ఈ సమస్యలు ఎప్పుడు వస్తాయంటే, మీరు అర్ధరాత్రి లేచి మీ ఈమెయిల్లో మీ మొబైల్ ఫోన్ చెక్ చేసి అర్ధరాత్రి మీరు ఆఫీస్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయడం, లేదా ఆఫీస్లో ఉండగా ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి ఎక్కువ ఫోన్లలో మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఇవన్నీ ఇంబ్యాలెన్స్కి గురి చేస్తాయి. సో ఇవి కొన్ని నేను చెప్పినవి పాటించడం ద్వారా మనం బ్యాలెన్స్ మెయింటైన్ చేయొచ్చు. షెడ్యూల్ వేసుకోవడం, దేనికి ఇవ్వాల్సిన సమయాన్ని దానికి ఇవ్వడం, ఎక్కువ సమయాన్ని మొబైల్ ఫోన్తో గడపకపోవడం, పూర్తిగా మెంటల్గా కూడా మీ ప్రజెన్స్ని కుటుంబ సభ్యులకి ఇవ్వడం, ఇలా సామాజిక జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, అట్లాగే వృత్తి జీవితానికి న్యాయం చేసే అవకాశం ఉంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసిన వాళ్ళు జీవితంలో వాళ్ళ వృత్తిలో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ అభివృద్ధి అయ్యే అవకాశమే కాకుండా జీవితం సంపూర్ణంగా సంతృప్తిగా గడిచే అవకాశం ఉంది. చూసిండ్రు కదా మన ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సార్ ఎంత చక్కగా చెప్పిండ్రో. నౌకర్ల పైసలు తక్కువైనా బతకొచ్చు, కానీ ఇంట్లో నిమ్మలం లేకపోతే బతుకంతా బేజారు అయిపోతుంది. ఆఫీస్ ఫైళ్ళని ఆఫీస్లోనే పెట్టాలి, ఇంటికి వచ్చినాక పెళ్ళాం పిల్లలతో ముచ్చట్లు పెట్టాలి. అప్పుడే జిందగీ గిరగిరా తిరుగుతూ సంతోషంగా ఉంటుంది. సార్ చెప్పిన ముచ్చట్లను మీరు అందరూ పాటిస్తారని అనుకుంటున్నా. ఇక మనం పొద్దుగాన లేచిన సంది రాత్రి వండుకునేదాకా ఏం తిన్నా సరే ఉప్పు కారం గట్టిగా దట్టించుకొని తింటే ఆ తృప్తే వేరు. ఇక సాయంత్రం 5 అయిందే అనుకో, ఆకాశంలో మబ్బులు పడితే చాలు మన కళ్ళు మొత్తం రోడ్డు పక్క పొంటున్న బజ్జీల బండి మీదకే పోతాయిలే. అన్నా గా మిర్చి బండి మీద మంచి ఉల్లిగడ్డలు పెట్టి కొంచెం నిమ్మకాయ విండి మీదికెళ్ళి ఇంత ఉప్పు కారం జల్లియే అనుకుంటా గుట్కలు వేసుకుంటాం, మింగుతాం. అబ్బా ఊహించుకుంటానే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయిలే. ఆగురి అట్లా నాలుకకు రుచిగా ఉందని ఉప్పు కారం నూరి వారేస్తుంటే లోపల మన బాడీలో ఏ పాటలు ఖరాబ్ అవుతాయో మీకు తెలుసా? గుండెకి ఏమవుతుంది, కిడ్నీలు ఎట్లాగమవుతాయో ఎప్పుడన్నా ఆలోచించిండ్రా? ఈ ఉప్పు కారాలు ఎక్కువైతే మన ప్రాణాలకే ఎట్లా తిప్పలు వస్తాయో ఇసొంటి విషయాల గురించి మనకి వివరంగా చెప్పనీకే త్రిపుర మేడం మనతోటి రెడీగా ఉన్నారు. లేట్ ఎందుకు, పోయి చూద్దాం పాండ్రి. నమస్తే దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు మరొక్కసారి నమస్కారం అండి. మైసెల్ఫ్ త్రిపుర, ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ ద యోగాసన భారత్ and also in the fields of Ayurveda, Marma, Chiro practitioner to treat our knee pains, back pain, varicose veins and also sciatica. ఈరోజు మనం చూస్తున్నాము మిర్చి బజ్జీ లాంటి ఇష్యూ అండి. అరే మిర్చి బజ్జీ బాగుంది కదా, మళ్ళీ ఇష్యూ కావాలేంటి అనుకుంటున్నారు కదా. ఎస్ అవునండి, మనం దాని ద్వారా వచ్చే సాల్ట్, ఉప్పు, కారాలు అండ్ ఆయిల్స్ మన బాడీలో ఏ పార్ట్స్కి ఎఫెక్ట్ అవుతున్నాయి, వాటి వల్ల ఏ పార్ట్స్కి వాటి బర్డెన్ ఎక్కువ తీసుకుంటున్నాయి అన్నది ఈరోజు మనం చూస్తున్నాం. సో అదేనండి హార్ట్ అండ్ బీపీ. ఓకే, ఈ హార్ట్కి బీపీకి ఏం రిలేషన్ ఉన్నది, ఇట్లాంటి అన్ని ఇష్యూస్ అండ్ ఆల్సో దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. అప్పుడు వాళ్ళు తినేవాళ్ళు, వాళ్ళు కష్టపడేవాళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడు తినడం ఇంటేక్ ఒకటే వెళ్తుంది, అవుట్ టేక్ అన్నది మ్యాక్సిమం లేదు, నిల్ అనే చెప్పొచ్చు. బికాస్ ఈ సిట్టింగ్ జాబ్స్ వల్ల లేకపోతే ఏదైనా అవనండి, మ్యాక్సిమం మనం ఏంటంటే సుఖంగా తినడానికి అలవాటు పడుతున్నాం. అన్ని యాక్సెస్ ఇంటి వరకు వచ్చేసేటప్పటికి మనకి లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేసుకుని మన బాడీని మొత్తం ఏదో డిసీజెస్కి పుట్టలా తయారు చేసుకున్నాం. అంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటే ఇలాంటి వాటిని అన్నిటిని కూడా మనము స్లోగా అవాయిడ్ చేసుకోవచ్చు అని ప్రూవ్డ్ అండి. ఇదేదో నేనేదో చెప్తున్నాను, నేను ఒకదాన్ని అన్నది కాదు, ఇట్స్ ప్రూవ్డ్. మనం మన లైఫ్ స్టైల్లో, రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ చేంజ్ చేసుకుంటూ దాంతో పాటుగా మన యోగాని రెగ్యులర్ లైఫ్లో మనం అప్డేట్ చేసుకుంటే కనుక మనకు కంపల్సరీ ఎలాంటి ఇష్యూస్ కూడా మ్యాక్సిమం రాకుండా ట్రై చేద్దామండి. ఇంకా తర్వాత ఫర్దర్గా వచ్చినాయి అనుకోండి, మన కర్మలు కూడా ఎవరు తప్పించలేరు. యూజువల్గా మన హార్ట్ 7,500 లీటర్స్
బ్లడ్ని డైలీ పంపింగ్ చేస్తుంది. మనం పడుకున్నప్పుడు, లెగిసినప్పుడు, ఏ పని చేస్తున్నా సరే దాని పని అది చేసుకుంటూ పోతుంది. అది హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఇప్పుడు చూస్తాం. ఈ డైలీ ఈ పంపింగ్లో త్రూ ఆర్టరీస్ ద్వారా ఇది బ్లడ్ పంపింగ్ని డైలీ చేస్తుంది. ఈ ఆర్టరీస్ అన్నవి ఓవర్ ఏ పీరియడ్, అంటే స్టార్టింగ్లో ఏదైనా ఫ్రెష్గా ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది ఈ ఆర్టరీస్. ఎందుకంటే ఎవ్రీ పార్ట్ మన ఈవెన్ ఇక్కడ కూడా కదపాలన్నా సరే మనకి బ్లడ్ పంప్ ఇక్కడ వరకు వచ్చి అక్కడ వరకు ఆక్సిజన్ సప్లై అయితేనే మన ఫింగర్ కూడా ప్రాపర్గా కదులుతుంది. ఓకే, ఈవెన్ బ్రెయిన్ వరకు వెళ్ళి మనకి ఇప్పుడు ఈ ఫింగర్ కదలాలన్నా బ్రెయిన్ యాక్సెస్ ఇవ్వాలి, ఓకే కదులు అని. అక్కడికి వెళ్ళాలన్నా బ్లడ్ పంపింగ్ అనేది అక్కడి వరకు వెళ్ళాల్సిందే. సో దానికి ఎంత పంప్ కావాలి, ఎంత ప్రెషర్ కావాలి, సో దీన్ని డిపెండ్ చేసుకునే మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్న బీపీ అన్నదాన్ని దీని డిపెండెన్సీ మీద మనం డిసైడ్ చేస్తాం, వెదర్ ఇట్ ఈస్ హై బీపీ ఆర్ లో బీపీ. సో లో బీపీ అంటేనేమో యూజువల్గా మనకి పంపింగ్ అవ్వదు, ఓకే, అంటే దానికి స్లోగా మనము ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ స్లోగా అంటే ఆర్టరీస్ రెగ్యులర్గా ఎలాస్టిసిటీ ఓవర్ ఏ పీరియడ్ తగ్గిపోయిన తర్వాత అది రిజిడ్ అయిపోతుంది. దానికి సమ్టైమ్స్ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్రాక్స్ వచ్చేస్తే అప్పుడు కొలెస్ట్రాల్ అన్నది అక్కడ ఫ్రేమ్ అయిపోయి దానికి బ్లాకేజెస్ కింద తయారైపోతాయి. దీనివల్ల మనకి స్టంట్ అని ఇట్లాంటి వాటికి బ్లాకేజెస్ అని వింటూ ఉంటాం, హార్ట్లో బ్లాకేజెస్ వచ్చినాయి అనేసి. సో దానికి కంపల్సరీ ఈ కొలెస్ట్రాల్ అనేది హెల్ప్ అవుతుంది. హెల్ప్ మీన్స్ పాడు చేస్తుంది. ఇదే కాకుండా సాల్ట్ కదా ఏంటి అంటే మంచిగా మసాలాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చోట చెప్తున్నాను, అక్కడ మనకి మేకని అట్లాంటి వాటిని వేస్తూ ఉంటారు. ఆ బ్లడ్ని ఒక దాంట్లో తీసుకుని అందులో సాల్ట్ వేస్తారు. సాల్ట్ వేస్తే అక్కడ ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. అది వెయిట్ చేస్తారు. గట్టిగా అయిన తర్వాత వాటిని కట్ చేసుకుని పీసెస్ కింద కర్రీస్ కింద చేస్తారు. అంటే సాల్ట్ బ్లడ్లో మిక్స్ అయిందంటే దానికి థిక్నెస్ పెంచే యాక్షన్ ఉంటుంది. సో దానివల్ల మనం ఈ సాల్ట్ని మ్యాక్సిమం మన బాడీలోకి ఇంటేక్ చేసామంటే మాత్రం కంపల్సరీ దానికి బ్లడ్ థిక్నెస్ ఎక్కువైపోతుంది. దీనివల్ల మనకి బ్లడ్ పంపింగ్ సరిగా జరగదు. ఆల్రెడీ మనకి కొలెస్ట్రాల్ ఉంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ మనకే తెలుసు మనం ఎంత బాగా లీడ్ చేస్తున్నామో. సో ఈ థిక్నెస్ వల్ల మనకి ఫోర్స్ఫుల్గా వెళ్ళాలి, తోస్తుంది, పుష్ చేస్తుంది. బికాస్ పాపం దానిపైన అదే కదా, దానికి తెలియదు కదా మనం ఏమి ఇస్తున్నాం అన్నది. దానిపైన అది మాత్రం కంపల్సరీ 100% చేస్తాయి ఇవి ఆర్గన్స్. ఈ పంపింగ్ ప్రెషర్లో మనకి అప్పుడు ఆ ప్రెషర్ ఫాస్ట్గా ఉండడం వల్ల దాన్ని హై బీపీ కింద మనము క్యాలిక్యులేట్ చేస్తాము. అది యూజువల్గా అయితే 120/80 అన్నది రెగ్యులర్. ఇంకా దానికన్నా మనకి 130 అట్లా పెరుగుతూ ఉందంటే మాత్రం హై బీపీలోకి వెళ్తాం. బట్ ఏదైనా సరే బాడీలో ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా మన టోస్ నుంచి హెడ్ వరకు జరగాలి అంటే రెగ్యులర్గా బ్లడ్ సర్క్యులేషన్ జరిగే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, ఇంటేక్ చేయాలి. అండ్ ఆల్సో మనము స్ట్రెస్ లెవెల్స్ని కామ్ డౌన్ చేసుకోవాలి. దాంతో పాటుగా డైట్ కంపల్సరీ మార్చుకోవాల్సిందే. అప్పుడు మన ఈ ట్యాబ్లెట్స్ ఒక్కసారి మనము ఈ బీపీ అనేది వచ్చిందంటే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వాడాల్సిందే. సో ఇట్లాంటివన్నీ సాల్ట్ని తగ్గించుకొని మన ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవాలి. ప్రోటీన్ ఇంటేక్ అంటే ఏంటి, ఫైబర్ ఉన్న ఫుడ్ కూడా ఎక్కువ తినాలి. ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం చేంజ్ చేసుకుంటే కనుక ఈ బీపీ కూడా మనం చాలా మట్టుకి కంపల్సరీ మనం దీన్ని ఫిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను లో బీపీ హై బీపీ అన్నదానికి కొంచెం అంటే ఇప్పుడు లో బీపీ అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. లో బీపీ అనగానే మనకి యూజువల్గా వాటర్ డీహైడ్రేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఈ లో బీపీ అన్నది మ్యాక్సిమం వస్తుంది. బికాస్ వాటర్ సప్లిమెంట్ అన్నది కంపల్సరీ 4 to 5 లీటర్స్ ఉండాల్సిందే. మన బ్లడ్ లెవెల్ థిక్నెస్ అన్నది తగ్గుతుంది. దాంతోపాటు సాల్ట్ తగ్గించుకోవాలి. దాంతోపాటు మనకి వెజిటేబుల్స్, సలాడ్స్ ఎక్కువ తింటూ ఉండాలి. దీంతో పాటుగా ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ చేయాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ కలుపుకొని మనము హెల్తీగా ఉండడానికి, బీపీ కంట్రోల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ హై బీపీకి కూడా ఏంటంటే లో బీపీకి హై బీపీకి కొన్ని ఆసనాస్ మనం ఇప్పుడు చెప్తామండి. దీనివల్ల ఏంటంటే లో బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేసుకోవచ్చు, హై బీపీ ఉన్న వాళ్ళు సేమ్ ఆసనాస్ కొంచెం స్లోగా మనం చేసుకోవచ్చు. ఓకే, దీనివల్ల మనకి హార్ట్ పంపింగ్ అన్నది ప్రతి పార్ట్కి కూడా మనకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉంటే అప్పుడు మనకి ఎలాంటి ఇష్యూస్ రావండి. సో ఇప్పుడు మనం చాంటింగ్స్తో స్టార్ట్ చేద్దాము. సమ్ ప్రాణాయామస్ అండ్ సమ్ చాంటింగ్స్ అండ్ ఆల్సో సమ్
కొంచెం యాక్టివ్గా ఉండే కార్డిక్ యోగాస్ చేద్దాం. ఓకే అండి, చలో లెట్స్ స్టార్ట్. 3 ఓంకారాస్. టేక్ ఏ లార్జ్ బ్రీత్ ఇన్. Both the palms in Namaskar Sthiti. Let's chant, repeat after me. Sanghachadvam Samvadatvam Samvo Mananse Janatan Deva Bhagam यथा पूर्वे संध्यानाना उपासते संध्यानाना उपासते लये संबोधये चित्तं विक्षिप्तं शमयेत् पुनः सकषायं विजानीयात् समप्राप्तं न चालयेत् किं कर्म किमकर्मेति कवयो पृतमोहितः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञश्वा मोक्षयसे शुभात् सहना भवतु सहनौ भृनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति. Gently release your palms. Relax your body. Feel the beautiful vibrations and sensations in our body. And gently open your eyes with a few blinks of eyes and slowly come to the normal position. చూసారు కదండి, బీపీకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలన్నీ మనము ఈరోజు చూసుకున్నాము. ఈ చాంటింగ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రాణాయామాస్తో పాటుగా సమ్ ఆసనాస్ చూద్దామండి. సో దిస్ ఈస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. చూసిండ్రు కదా త్రిపుర మేడం ఎంత చక్కగా చెప్పిండ్రో. నాలుక గోరిన ఋషుల వెనకాల మన కిడ్నీలు గుండె ఎంత గోసపడతాయో కండ్లకు గట్టినట్టు వివరించిండ్రు. ఉప్పు ఎక్కువైతే బీపీ తన్నుకొస్తుంది, కారం ఎక్కువైతే కడుపులో మంట ఉడుతుందని మేడం ఇచ్చిన సలహాలు విన్నాకనైనా మనంగా బజ్జీల మీద ఉప్పు కారం చల్లుకునేటట్టు జర తక్కువ చేయాలబ్బా. తిండి ఎంత ముఖ్యమో పానం కూడా గంతే ముఖ్యం కదా, యాద పెట్టుకోండి. అరే మన త్రిపురక్క ఉప్పు కారాలు తగ్గించి మనకి ఇట్లా చెప్పిందా లేదో, ఇట్లా మీకోసము మళ్ళొక పొద్దుగాలనే ఉప్పు కారాలు లేని వెరైటీ నాస్తా అయితే పట్టుకొచ్చిన. ఎప్పుడు అదే ఇడ్లీ అదే దోశ అదే వడ తింటే ఏం మజా చెప్పుండ్రి. నాలుగు అన్నాక కొత్త రుచులు కొడుతుంది కదా, వాళ్ళు అన్నాక గట్టి పోషకాలు అడుగుతుంది. అందుకే ఇవాళ మనం పొరుగు రాష్ట్ర వాళ్ళు మెచ్చే ఒక వెరైటీ నాస్తాను మీ ముంగటికి పట్టుకొచ్చినాం. ఇందులో పీనట్స్ ఉన్నాయి, మళ్ళీ దాంతోపాటు బనానా ఉంది. ఈ రెండు కలిస్తే గమ్మత్తైన రుచి వస్తుంది. పైగా ఇది వండుడు తక్కువ తినుడు ఎక్కువ. మరి ఈ పీనట్ బనానా స్మూదీ ఎట్లా చేస్తారో ఆ పద్ధతి ఏందో చూడండి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా క్విక్గా అయిపోయే హెల్తీ పీనట్ బనానా స్మూతీని తయారు చేసుకుందాం. పీనట్ బనానా స్మూతీ కావాల్సిన పదార్థాలు: అరటి పండ్లు, పాలు, పల్లీలు, కాజు, బాదం. ఈ పీనట్ బనానా స్మూతీ వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది.
ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది. పల్లీలు మనకి 100 గ్రామ్స్కి 26 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎక్సెప్ట్ డయాబెటిక్ పేషెంట్స్ తప్పించి మిగతా అందరూ ఈ పీనట్ బనానా స్మూతీని తీసుకోవచ్చు. బనానా మనకి ఫైబర్ అండ్ మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇది డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్ ఇంటేక్లో 1 పీస్ తీసుకోవడం చాలా మంచిది. 100 గ్రామ్స్ పల్లీలకి ఒక బనానా సరిపోతుంది. పాలు, ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు కాల్షియం రిచ్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలా ఇష్టంగా తీసుకుంటారు. కంప్లీట్ మిక్సీ అయిపోయిన తర్వాత ఈ స్మూతీని మనము జీడిపప్పు అండ్ ఆల్మండ్స్తో టోపింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ఈ ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఈ బనానా పీనట్ స్మూతీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలన్నా ఆర్ వెయిట్ గెయిన్ అవ్వాలి అన్నా ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ. ఇందులో మనకి ప్రోటీన్ అధికంగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ అండ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవద్దు. మిగతా వాళ్ళందరూ రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవచ్చు. అండ్ ఇది తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఫైబర్ ఇంటేక్ ఉంటుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసిండ్రు కదా పీనట్ బనానా స్మూదీ. తాగితే నలిసిందే, తింటే భలే స్మూత్గా ఉంటుంది. ఉత్తగా రుచి మాత్రమే కాదుల్లా, ఇంట్లో పోషకాలు కూడా అంతే గట్టిగా ఉన్నాయి. పల్లీల వల్ల మనకు కావాల్సిన ప్రోటీన్లు, అరటి పండ్ల వల్ల వచ్చే పొటాషియము, ఇంకా మెగ్నీషియము, ఫైబర్ అసొంటి మినరల్స్ మస్తు దొరుకుతాయి. ఇవి మన బొక్కలకు గట్టిదనాన్ని ఇస్తాయి, గుండెను పైలంగా ఉంచుతాయి. ఏమంటున్నాం? ఇక పొద్దుగాలని ఆఫీస్లకో పనులకో ఉరికేటోళ్ళకి ఇది ఒక జబర్దస్త్ ఆప్షను. 1 గ్లాస్ తాగితే కడుపు నిండుగా ఉంటుంది, రోజంతా మస్తు ఎనర్జీగా ఉంటుంది. ఇక నేటి హైటెక్ హంగుల హైదరాబాద్ వెనక 100 ఏళ్ల చరిత్ర ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆనాడు మన పాలకులు వేసిన బలమైన పునాదులే నేటికి ఈ మహానగరానికి ఊపిరి పోస్తున్నాయి. మరి భాగ్యనగరానికి తొలి అడుగుగా నిలిచిన పురాణపుల్ విశేషాలు, అది ఎంతటి అద్భుత కట్టడమో ప్రముఖ రచయిత పరావస్తు లోకేశ్వర్ సార్ మాటలలోనే ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ముచ్చటేంటిదంటే, ఈ మూసీ నదికి అవతలొడ్డునున్న గోల్కొండ కోట దాటి యువతల పక్కకు నయానగర్ విస్తరణ జరగాలన్నా, చార్మినార్ కట్టాలన్నా దానికి తొలి అడుగు ఈ పురాణపుల్ వంతేనట. ఇక ఇటు భాగమతి ప్రేమ కథ, అటు కుతుబ్ షాహీల సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా నిలిచిన ఈ వంతెన వెనుక ఎన్నెన్నో గుట్లున్నాయి. ఇంతటి అపురూపమైన శిల్పకళ చాతుర్యాన్ని, మన మట్టి చరిత్రను లోకేశ్వర్ సారు తన మాటలతో పాటు మన కండ్ల ముంగట ఎట్లుంచిండ్రో చూద్దాం పాన్. పదిహేను 1772లో ట్యాంక్ బండు, హుస్సేన్ సాగరు నిర్మాణం జరిగింది. అది జరిగిన తర్వాత 6 సంవత్సరాలకు 1578వ సంవత్సరంలో ఇబ్రహీం కుతుబ్ షా ఏం చేసిందంటే, తన కొడుకు మహమ్మద్ కులీ కుతుబ్ షా
భాగమతిని కలుసుకోవటానికి మూసీ నది దాటి వచ్చేవాడు. ఇక్కడ ఇప్పుడు మనం అనుకుంటున్న ఓల్డ్ సిటీ ఏరియాకు వచ్చేవాడు. వరదలు ఉన్నా కూడా ఆయన ఏంటిదంటే తన గుర్రము అధిరోహించి, ఆ గుర్రం పేరు పటాణి, దాన్ని అధిరోహించి వరదలు తీవ్రంగా ఉన్నా కూడా భయపడకుండా ఆయన దాటి తన యొక్క లవర్ను కలుస్తున్నాడు. ఈ సంగతి ఇబ్రహీం కులీ కుతుబ్ షాకు తెలిసి తన కొడుకు ఎక్కడ ప్రాణగండం జరుగుతుందో అని మూసీ నది మీద మొట్టమొదటిసారిగా ఒక వంతెన కట్టించిండు. ఆ వంతెననే పురాణ. అది ఇప్పటికి కూడా పాత వంతెన అట్లాగే ఉంది, మళ్ళీ పక్కనే కొత్త వంతెన కూడా ఉన్నది. సో దాన్ని ప్రేమ వారధి, లవ్ బ్రిడ్జ్ అని కూడా అనొచ్చు. 1578లో కట్టిన ఆ కట్టడము ఒక 17 ఏళ్ల క్రితమో ఏమో 400 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇంటర్ రిలీజియన్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళను అక్కడ ఆ బ్రిడ్జ్ మీద పరేడ్ చేయించి వాళ్ళను హానర్ కూడా చేయటము జరిగింది. సో పురాణా పూల్, దాన్ని కొత్తలో ప్రజలు నిరక్షరాస్యులు పాత వాలాద్రి అని అనేవాళ్ళు. పురాణా పూల్ ఇది ఉర్దూ వర్డ్. వాలాద్రి అంటే వంతెన, పాతది. తర్వాత కాలంలో బోలెడన్ని వచ్చినాయి కాబట్టి దాన్ని పాత వాలాద్రి అని పిలిచేవాళ్ళు. అది అయిన తర్వాత ఇంకొక 16 సంవత్సరాలకు మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు ఒక ప్రేమ కానుక ఇవ్వాలని 1591లో చార్మినార్ కట్టించిండు ఆయన. సరే, చార్మినార్ కట్టడం వెనుక 2 కథలు ఉన్నాయి. ఒకటి, ప్రియురాలికి ప్రేమ కానుకగా ఇద్దాము అని చార్మినార్ను కట్టించిండు అని ఒక కథ ఉన్నది. రెండోది ఏంటిదంటే అక్కడ గోల్కొండ కోటలో ప్లేగు వ్యాధి వచ్చింది. అప్పుడు నవాబు గారు అల్లాకు మొక్కుకొని దువా అడిగిండు, ఒకవేళ ఈ ప్లేగు వ్యాధి తొందరగా నివారణ అయితే మీ పేరుతోటి ఒక కట్టడం కట్టిస్తా అని చెప్పి చార్మినార్ కట్టించిండు అని కూడా ఒక కథ మనకు చెలామణిలో ప్రజల నోళ్లల్లో నానుతున్నది. అది 1591లో అది జరిగింది. అంటే చార్మినార్ కట్టిన తర్వాత ఇప్పటికీ దాదాపు 425-30 సంవత్సరాల కాలం అవుతుంది. చూసిండ్రు కదా, అప్పుడు మన పెద్దలు వేసిన పునాదులే ఇప్పటికీ మన హైదరాబాద్ను అట్లనే నిలబెట్టి ఉంచినాయి. ఆనాడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా కట్టించిన పురాణా పూల్ సాక్షిగా పరావస్తు లోకేశ్వర్ సార్ చెప్పినట్టు ఈ వంతెన ఎన్నో వరదలను ఎదిరించి నిలబడ్డదంటేనే మనోళ్ళ తెలివితేటలు ఎట్లుండేనో అర్థమవుతుంది. మన గడ్డ మీద పుట్టిన ఇటువంటి అపురూపమైన కట్టడాలను, మన తాతల నాటి గొప్పతనాన్ని కండ్లకు అద్దినట్టు చెప్పిన లోకేశ్వర్ సార్కు పెద్ద థ్యాంక్స్. ఇక ఇట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, మరి వీటిని కూడా యాడ్ చేసుకోవాలి కదా. పాండ్రి మళ్ళా ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా లా అబైండింగ్ సిటిజన్ సినిమా, ఉదయం 11 గంటలకు న్యాయ సలహాలు కార్యక్రమంలో పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం గురించి ప్రముఖ న్యాయవాది టి పద్మ గారు వివరిస్తారు. ఈ చట్టంలో ఏంటంటే మొట్టమొదటిసారిగా పిల్లలను శిక్షించకుండా వాళ్ళకి వృత్తి విద్యల్లో నైపుణ్యం పెరిగేలాగా శిక్షణ ఇచ్చే విధంగా ఆ చట్టాన్ని చేశారు. అంటే శిక్ష కాదు, సంస్కరణ అనేది అప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనమాట. మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది మధురాతి మధురమైన పాటలను మీ ముంగటి నిలిపి కొత్త గాత్రాలను మీకు పరిచయం చేసే వేదిక పాటల పల్లకి కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం సినిమాలో ఆదర్శవంతుడు సినిమా ఏఎన్ఆర్, రాధా, జగ్గయ్య, కాంతారావు, నూతన ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ మధ్యాహ్నం 2 గంటలకు. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి డాక్టర్ జెఎస్ సుధారాణి గారితో చర్చా కార్యక్రమం. హరిత
ఎరువులు లేదా హరిత ఆకు ఎరువులు లేదా పచ్చి రొట్టె ఎరువులు, పచ్చి ఆకు ఎరువులు అని కూడా వీటిని అంటూ ఉంటాము. ఇది మరి దయచేసి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క హరిత ఆకులు లేదా పచ్చి రొట్టె ఎరువుల సాగు చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఆనాటి చరిత్రను మనకు పరిచయం చేసే కార్యక్రమం తెలంగాణ వైభవం. రాత్రి 8 గంటలకు పల్లె జానపదాలు పాడుతూ ఆడుతూ మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరించే ఆటపాట సీజన్ 3. ఓ సందమామయ్యవో నీలదారుడా, ఓ సందమామయ్యవో నీలదారుడా, రావయ్య మా అత్తగారు రిమిదంగా తెలుగు సాహిత్యంలో కనుమరుగు కాకుండా దాచుకునే పాటలు ఇవి, ఆణిముత్యం లాంటి పాటలు ఇవి. బుట్టి నేను పూరాలండుకుంటే సగం పూరలు పోయి సమితులు చేరెను. కట్ట మీద కత్తి మెరుపు తెలుపు ప్రత్యేకమైన గొంతు ఉంది నీ దగ్గర. చింతల పల్లె చెల్లోన చిన్నదాన్ని సోకు అబ్బబ్బ రామస్వామి. కడ మీద కడవా పెట్టి నా రాజా, పెట్టి నా రాజా, కాకినాడ రేవుకెళితే ఆ కాకినాడ కలెక్టరు నా రాజా కన్ను కొట్టి కడబెట్టి నాడు. గిరుకు 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 మా విల్లో ఎరా పోరి గజాల గిరుకు. టెంపో స్పీడ్ ఉండటం వల్ల కొంచెం పదాలు తడబడ్డ మాట అక్కడక్కడ కనిపించింది కొంచెము. నువ్వో ఏ దారిలోన తుమ్మడి మనమే ఎరా పోరి గజాల. ఈ రోజు రాత్రి సినిమాలో ప్రియ రాగాలు సినిమా జగపతి బాబు, సౌందర్య ప్రముఖ పాత్రలు పోషించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక ఈ రోజు దూరదర్శన్ లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇయాల్టి ప్రశ్ననైతే మీకోసం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, మంచిగా నుండ్రి. సూర్య నమస్కారం ప్రధానంగా దేనికి సంబంధించినది? ఏ చంద్రునికి నమస్కారం, బి సూర్యుడికి కృతజ్ఞత తెలపడం, సి వర్షం కోసం ప్రార్థన, డి నిద్రకు సిద్ధమవ్వడం. దీనికి సరైన సమాధానం వచ్చేసి బి సూర్యుడికి కృతజ్ఞత తెలపడం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కు మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.dd@gmail.com. ఇట్లనే రేపు మళ్ళా పొద్దుగాలు వచ్చి మార్నింగ్ ముచ్చట్లలో కలుద్దాం. అప్పటి వరకు జరంత పాయలం.